మమగన్న మా తల్లికి జై తల్లి మాతాకి నాగలోసి తల్లికి జై తల్లి జై మాత. అండి ప్రతి ఒక్కరు కూడా మీరు ఇలాగే పూజ చేసుకొని ఇలాగా తక్కువ ఖర్చులో కూడా మీరు చేసుకోవచ్చు. ఎంత అలంకరణ లేకపోయినా 2 పూలు సమర్పించేసి చేసుకోవచ్చు. మీ కుటుంబాల్లో ఎలాంటి చెడు దుష్టులు లేకుండా తరిమి కొట్టుకునే శక్తి మీ దగ్గర ఉంది. చూసారా ప్రళయం ఎలా ముంచుకొస్తుందో మీకే తెలుస్తుంది కదా. ఎలా ఉంది మన చిన్ననాటి కాలం ఎలా ఉంది, ఇప్పుడు కాలం ఎలా ఉంది చూసారా. అప్పుడు కాలం వేరు, ఇప్పుడు కాలం వేరు ఏంటి. అలాగే అప్పుడు ఏంటంటే మోటెత్తంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే అసలు లెక్కలే వేరు. ఇదివరకు పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే నలుగురు అరుగుల మీద కూర్చొని వెళ్ళాలి, ఎంతమంది వెళ్ళాలి ఇది చేసేవాళ్ళు. పెట్టకాదు ఫోటోలు వాట్సాప్ చూస్తాం, అమ్మాయి ఓకే అబ్బాయి ఓకే. ఇక ఈ ఫోటో చూసారా, రేపు పొద్దు నుంచి వాళ్ళ ప్రేమ కలాపాలు అయిపోతున్నాయి. ఇంకా తాలిపోటు కడతాం, ఒక 4 నెలలు పోయాక ఒక అమ్మాయి పెడతాం. ఇక అక్కడి నుంచి నీ దారి నీది నా దారి నాది. వీడికి ఏమైనా ఆస్తి ఉందా, అవైతే నాకు సగం ఆస్తి కావాలి. ఇలా జరుగుతున్నాయండి బాబు. అది కాదు, సాంప్రదాయంగా నలుగురు మెచ్చి నలుగురు విధానంగా నలుగురిలో సంబంధించి మాట్లాడుకున్న సంబంధాలే కొలిమెట్టుగా ఉంటాయి. ఇలా చేసుకునే కాదు, జాగ్రత్తగా మీ పాపలకి బాబులకి పెళ్లి చేసేటప్పుడు కూడా అటువాళ్ళు ఇటువాళ్ళు జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్త అమ్మ అయ్యా అని చెప్పుకొని చేస్తే అది ఎల్లకాలం నిలిచి ఉంటుంది అనమాట. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏంటంటే అంత మంచి కోసమే చెప్తున్నాను కానీ చెడు కోసం నేను చెప్పట్లా. ఇప్పటికే 500 వీడియోలు 70 దాకా పెట్టాను. ఇంకా పెడతా ఉంటాను. చూస్తూ ఉండండి, చూసేవాళ్ళు చూస్తూ ఉండండి. ఏదన్నా సమస్య ఉంటే నాకు ఫోన్ చేయండి, నా వీడియో నా ఫోన్ నెంబర్. నేనేం చేస్తానంటే భార్య భర్త విడిపోతున్నారా మనం కలుపుతా. మీ ఇంట్లో ఏమన్నా తీసుకొని ఎన్నాళ్ళ నాటి నుంచో బాధపడుతున్నారా వాళ్ళని కాపాడతా. కానీ నా కాడికి ఒకళ్ళు వచ్చారండి, హ్యాపీ అయిపోయారు, అమావాస్య శుద్ధి చేశాను, ఆ రోజు వెళ్ళాలంటే వేరే ఊరు. అట్లా ఎలా మాకండి అయ్యి బాబా అన్నాను. సో ఎందుకండి ఇప్పుడు డాక్టర్ హాస్పిటల్కి వెళ్తారు, ఆయన ఎన్నో జాగ్రత్త చేసి ఎన్నో పరీక్షలు చేసి మీకు ఆపరేషన్ చేస్తాడు. చేయంగానే నువ్వు లెగిసి తిరుగుతావా? నువ్వు దీనికి సమాధానం చెప్పు. తప్పది. నేను చెప్పినట్టు చేసుకోవాలి. హ్యాపీ రాండి. ఇక్కడికి ఎంతమంది బాయ్స్ చూపిస్తారండి. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు. ఓం భగవతే నమః. మీ గృహంలో ఏదైనా తప్పు ఉండా, మీ కట్టుకునే గృహాల్లో ఏదన్నా చెడుదోళ్ళు ఉండా, తెలియక చేసుకున్న అలాంటి వాటిని సమర్థ చేసేసి కడిగే శక్తి నా దగ్గర ఉంది. ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు. మలగన్నమ్మకి జై, మమగన్నమ్మ తల్లికి దవలకి. ఓం భగవతే నమః. ఓం నాగమ్మ తల్లి నమః. నా తల్లి నాగోకి జై, నాగలోకి శక్తిపతులకి జై. ఓం భగవతే నమః. ఓం నమో నాగేంద్రాయ. జై నాగమ్మ తల్లి నమః. ఓం భగవతే నమః. ఓం లోకండేశ్వరాయ నమః. జై మాతా. జై తల్లి మాతాకి జై. అమ్మలగన్నమ్మకి జై, మమగన్న మా తల్లికి జై. ఓం లోకండేశ్వరాయ నమః. నమో ఆదిశేషాయ. ఓం భగవతే నమః. నమో ఆదిశేషాయ. జై నాగు నాగమ్మ తల్లికి జై, తల్లి మాతాకి జై, అమ్మలగన్నమ్మకి జై మాత. జై తల్లి.